ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పడుతూ వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్లను సాధించటమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్లను సాధిస్తాయి, తద్వారా వాళ్లకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారా లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో వాళ్ళు ఎలాంటి సక్సెస్లను సాధిస్తారు, తద్వారా వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు చాలామంది దర్శకులు వాళ్లకంటూ ఒక సెపరేట్ క్రేజ్ని క్రియేట్ చేసుకున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఇక మీదట చేయబోతున్న సినిమాలతో కూడా మంచి విజయాలను సాధించాలనే లక్ష్యంతో దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో టాప్ 5 నంబర్స్లో ఉన్నవారు ఎవరు అనే దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోగా కొనసాగుతున్న నటుడు ప్రభాస్ అనే చెప్పాలి. ఆయన చేసిన బాహుబలి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక అప్పటి నుంచి హిట్ ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ని కొల్లగొడుతున్నాడు. ఇక అతని తర్వాత దళపతి విజయ్కి చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా కూడా ఆయన క్రేజ్ పదిలంగా ఉంటూ ముందుకు సాగుతుందని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి వీళ్ళిద్దరి తర్వాత అల్లు అర్జున్కి మంచి గుర్తింపు అయితే వచ్చింది. పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ అవటంతో స్టార్ హీరో ఇమేజ్ రావటమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక నంబర్ 4 పొజిషన్లో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. RRR సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఆయన ఆ సినిమా కోసం విపరీతంగా కష్టపడినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఆయన నటనలో పరిణితిని కూడా చూపించి టాప్ నటుడిగా ఎదిగాడు. ఇక నంబర్ 5 పొజిషన్లో షారుఖ్ ఖాన్ ఉన్నాడు. ఇక ఈ సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ స్టార్ హీరో మరోసారి తను ఇండస్ట్రీ హిట్ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికైతే ఆయన నంబర్ 5 పొజిషన్లో కొనసాగుతూ ఉండటం విశేషం.